భగవంతుడు ఎప్పుడు మనల్ని విస్మరించడు, మనమే భగవంతుడిని విస్మరిస్తూ ఉంటాం. ఇది తెలియజెప్పేటువంటి ఒక అద్భుతమైన సంఘటన అవతార్ మెహర్ బాబా జీవితం నుంచి ఈ రోజు చెప్పుకుందాం. బాబాకు సరోష్ అనే పేరు కలిగినటువంటి ఒక ప్రముఖ శిష్యుడు ఉండేవాడు. 1930వ దశకంలో బాబా నాసిక్ లో ఉండేవారు. అంతకుముందు బాబా పాశ్చాత్య దేశాలు అవి కూడా తిరిగారు. భారతదేశంలో కూడా అనేక ప్రాంతాలు పర్యటించారు. ఈ సరోష్ అనేవాడు బాబా వెంటే ఉంటూ అతనికి తలలో నాలికలాగా మెదులుతూ ఉండేవాడు. అయితే బాబా నాసిక్ లో ఒక ఏడాది పాటు సుమారు ఉన్నారు. ఆ ఏడాది పాటు సరోష్ బాబా దగ్గరికి ఎక్కువగా రాలేకపోతూ ఉండేవాడు. ఎందుకని సరోష్ అహ్మద్ నగర్ ఆ నగరానికి మేయర్ గా ఉంటూ ఉండేవాడు. అంచేత తల మునకలై ఉండేవాడు పనిలో. బాబా ఈ సుమారు ఏడాది తర్వాత తిరిగి మెహరాబాద్ వచ్చేశారు. వచ్చి ప్రతి మధ్యాహ్నం కూడా తనకు ప్రియమైనటువంటి వారిని తప్పనిసరిగా కలవాల్సిందిగా కబురు పంపించారు. సో ఇతను అహ్మద్ నగర్ లో మేయర్ గా ఉన్నప్పటికీ కూడా బాబా ఆదేశానుసారం మధ్యాహ్నం 3 గంటలకల్లా వచ్చి బాబా దగ్గర కూర్చుంటూ ఉండేవాడు. కానీ విచిత్రం ఏంటంటే అతను రాగానే బాబా తన ముఖాన్ని ఒక ప్రక్కకు తిప్పేసుకునేవారు. అతడు కావాలని బాబా దృష్టిలో పడ్డం కోసం మళ్ళీ అటువైపుగా వెళితే మరొక వైపుకు బాబా తిరిగిపోయేవారు. ఇలా సుమారు ఒక వారం రోజులు గడిచిపోయింది. అతనిలో చాలా బాధ కలుగుతూ ఉండేది. ఏంటిది, నేను ఇన్ని పనులు పక్కన పెట్టి ఆయన కోసం వస్తూ ఉంటే ఆయన పూర్తిగా నన్ను విస్మరిస్తూ ఉన్నాడు అని మదన పడుతూ ఉండేవాడు. ఒకరోజు బాబా అతన్ని పిలిచి, ఏంటి నీ మొహంలో అంత విషాదం కనపడుతోంది, దేని గురించి నువ్వు అంత బాధపడుతున్నావు అని అడిగారు. బాబా, నా పనులన్నీ ఉన్నా కూడా అన్నింటినీ పక్కన పెట్టి నీ కోసం నేను వస్తూ ఉన్నాను కదా, కానీ నీవు నన్ను విస్మరిస్తూ ఉన్నావు, ఇది బాధ కలిగిస్తోంది నాకు అన్నాడు. అప్పుడు చిరునవ్వు నవ్వి బాబా అన్నారు, ఏడాది పాటు నాసిక్ లో ఉన్నప్పుడు నీ కోసం సదా ఎదురు చూస్తూ ఉన్నాను, కానీ నీవు నాకు కలవలేదు కదా, నేను మాత్రం నిన్ను విస్మరించలేదు నాయనా అన్నారు బాబా. అంటూ ఒక్కసారి నీ గుండెల మీద చూసుకో అన్నారు. అతడు తన షర్ట్ బటన్స్ విప్పి గుండెల మీద చూసుకుంటే బాబా యొక్క మొహం చాలా స్పష్టంగా కనిపించింది అతనికి. ఒక్క క్షణం అతను స్పృహ కోల్పోయాడు. వెంటనే తేరుకుని సత్యాన్ని గమనించాడు. ప్రభువు ఎప్పుడూ కూడా మనలను విస్మరించడు, మనమే ఆయనని పట్టించుకోని కారణంగా ఆయన విస్మరించాడు అని పొరపాటు పడుతూ ఉంటాం. ఇది మనందరి విషయంలోనూ కూడా జరిగేదే. అవతార్ మెహర్ బాబాకి జై.